ఇవన్నీ కూడా మన గార్డెన్‌లో పూసిన చామంతులు. వెన్నముద్ద చామంతులంటాం కదా! ఆ చామంతులు. రంగురంగుల చామంతులున్నాయి. వైట్, యెల్లో కాకుండా ఇది చూసారా ఎంత బావుందో? వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇక్కడ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. మంచి మజంతా కలరు. ఏ రంగుకి ఆ రంగే ప్రత్యేకం. చూసారు కదా! ఎంత బావున్నాయో. లైట్ షేడ్. అలాగే ఇక్కడ యెల్లో, మెరూన్ కాంబినేషన్. ఈ పైన యెల్లో వెన్నముద్ద పూలు. లోకల్ లాంగ్వేజ్‌లో వీటిని వెన్నముద్ద పూలనే అంటారు. చాలా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. కొన్ని నాటువి ఉన్నాయి. కొన్ని హైబ్రిడ్‌వి ఉన్నాయి. కొన్ని కొత్తగా కొనుక్కొచ్చినవి ఉన్నాయి. అలాగే కొన్ని పాత మొక్కలున్నాయి. ఈ మధ్య తీసుకొచ్చాను. అయితే వీటిని కొనేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే 4, 5 నెలల పాటు మనకి గార్డెన్ నిండా కలర్‌ఫుల్ పూలు కనువిందు చేస్తూ ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ సీజన్ కూడా మనం చాలా జాగ్రత్తగా వీటిని కాపాడుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేయాలి. ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం. ఓకే. ఇక్కడ కనిపిస్తున్నవి మరో సెట్ ఆఫ్ ప్లాంట్స్. మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో? అదే మనం నర్సరీలో కొన్నప్పుడు వాళ్ళు చాలా హార్మోన్స్, మెడిసిన్స్ యూజ్ చేస్తారు. మనకి ఇంతైతే రాదు. మనకి కాస్త తక్కువగా వస్తాయి. కలర్ చూసారా ఎంత బావుందో? డార్క్ మజంతా. అలాగే ఆ యెల్లో కూడా చాలా బావుంది. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో చాలా ఖరీదున్నాయి. ఈవెన్ నర్సరీ మేళాలో కూడా చాలా అంటే చాలా ఖరీదున్నాయి. ఈ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి. బ్యూటిఫుల్ కలర్. ఇది కూడా యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది ఆరెంజ్ అండ్ మజంతా కాంబినేషన్. ఇదొచ్చేటప్పటికి మజంతా కలర్. ఈ పూల కాంబినేషన్ అయితే సూపర్బ్. అయితే వీటిని ఎలా కాపాడుకోవాలి? నెక్స్ట్ సీజన్‌కి ఎలా వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి? అలాగే ఎలాంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి? నర్సరీలో కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందు మీరు ఈ కలర్‌ఫుల్ ప్లాంట్స్ చూస్తే మీకొక ఐడియా వస్తుంది. ఎలాంటి మొక్కలు కొనుక్కోవాలి? ఏంటి? ఎలా చేయాలి? అనేది ఏ రంగులు బావున్నాయి? మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి? ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో చేస్తే ఏప్రిల్ వరకు మీ గార్డెన్‌లో పూలు కనువిందు చేయటమే కాకుండా మీరు మొక్కలని కూడా నెక్స్ట్ సీజన్‌కి రెడీ చేసుకోగలుగుతారు. ఓకే. హలో వ్యూయర్స్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. నాకు 2 వైపులా ఉన్న చామంతి మొక్కల్ని మీరు దగ్గరగా చూసారు కదా! ఇప్పుడు స్పెషల్‌గా ఈ వీడియో చేయడం ప్రధాన కారణం ఏంటంటే, చాలామంది దగ్గర నుంచి నేను విన్న మాట ఏంటంటే, నర్సరీలోంచి కొనుక్కొచ్చుకున్న చామంతి మొక్కలు బతకట్లేదు. పూలయిపోంగానే ఎండిపోతున్నాయి. నెక్స్ట్ సీజన్‌కి సర్వైవ్ అవ్వటం లేదు అని. దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి మనం కుండీల్లో పెంచుకుంటున్నాము. సెలక్షన్ ఆఫ్ ద ప్లాంట్. సెలక్షన్ ఆఫ్ ద ప్లాంట్, సాయిల్, వాటరింగ్, అలాగే ఎండ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఈ మొక్కలకి ఎస్పెషల్లీ చామంతి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటికి కనీసం ఒక 4, 5 గంటలు ఎండ పడాలి. డైరెక్ట్ ఎండ, షేడ్ అనేది డిపెండ్స్. యాక్చువల్‌గా డైరెక్ట్ ఎండే కావాలి వీటికి. ఎండ పడ్డప్పుడే ఆ పువ్వు విచ్చుకుంటుంది. గుడ్డు పువ్వు కాకుండా పువ్వు విచ్చుకుంటుంది. సో, ఖచ్చితంగా ఎండ కావాలి. మరొక మాట ఏంటంటే సమ్మర్‌లో వీటిని మనం షేడ్‌లో పెట్టుకోవాలి. తర్వాత వాటర్ మనం ఇచ్చిన వాటర్ ఖచ్చితంగా తడుండాలి. కానీ వాటర్ నిలబడకూడదు.
వాటర్ నిలబడిందంటే మట్టి బురద బురదగా ఉన్నదంటే ఈ వేళ్ళు కుళ్ళిపోతాయి. అందుకని మొక్కలు చచ్చిపోతాయి. ఖచ్చితంగా నీరు ఎంత అవసరమో చూసుకొని ఇస్తూ ఉండాలి. అది ఒక రీజన్. సో, ఈ 2 కాకుండా మన మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే జనరల్‌గా మనం మొక్కలకి నీళ్లు పెట్టేటప్పుడు ఏ పనులు హడావిడిలో ఉండి హడావిడిగా పెట్టేస్తూ ఉంటాం. ఇంత బుషీగా ఉంటాయి కదా ప్లాంట్స్. ఇంత బుషీగా ఉన్న ప్లాంట్స్‌కి మనం పైపుతోటో జనరల్‌గా పైనుంచి నీళ్లు పోసినప్పుడు పై వరుస నీళ్లు పడతాయి. కానీ మొదలకి నీరంటదు. సో, ఈ కవర్‌లల్లోనూ, కుండీలల్లోనూ చిన్న చిన్న కుండీలల్లోనూ ఉన్న మొక్కలకి ఖచ్చితంగా మొదటికి నీరు అందిందా లేదా చెక్ చేసుకొని నీరివ్వాలి. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి సెలక్షన్ ఎలా? సెలక్షన్ ఎలా అన్నప్పుడు మనం మొక్క కొత్తగా పెట్టారా? ఆల్రెడీ ఆ కవర్‌లో పెట్టి కొన్ని రోజులైందా? నాటుకుందా? చెక్ చేసి తీసుకోవాలి. చాలా వరకు మనమేం చూస్తామంటే అప్పటికప్పుడు సాప్లింగ్స్ తీసేసి కవర్‌లలో పెట్టేసి సేల్ చేసేస్తూ ఉంటారు. మనం ఆ మొక్కలు చూడంగానే వాటి పూలు వాటి యొక్క గ్రీనరీ చూసేసి తీసేసుకుంటాం. కానీ ఆ మొక్కలు కొత్తగా పెట్టినవై ఉంటాయి. కొత్తగా పెట్టడం అంటే మనకి రోడ్డు సైడ్ నర్సరీలు అమ్మేవాళ్ళు కూడా మరో చేట కొని తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ వీళ్ళు కొనటానికి వెళ్ళినప్పుడు ఆ సాప్లింగ్‌లు తీసి అప్పటికప్పుడు వాళ్ళు రీపాట్ చేసి ఇస్తారు. ఆ రీపాట్ చేసినప్పుడు ఆ మొక్క సర్వైవ్ అవ్వటానికి కొన్ని రోజులు పడుతుంది. మనం తెచ్చుకున్నప్పుడు చక్కగా బానే ఉంటుంది. ఈ సర్వైవ్ అయ్యే క్రమంలో మనం సరిగ్గా కేర్ తీసుకోలేకపోతే అది ఎండిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఇది ఒక కారణం. మరొకటేంటంటే మనం ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఆ మొక్కలు పెట్టి ఎన్ని రోజులైంది? మట్టి గట్టిగా ఉందా లేదా? ఆల్రెడీ అందులో చక్కగా పాతుకున్నదా లేదా చూడాలి. అలాగే పిలక మొక్కలున్నాయా లేదా చూసుకోవాలి. కొమ్మలు పెట్టి తెచ్చారా? పిలక మొక్కలున్నాయా? ఎందుకంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు వేసే హార్మోన్స్‌కి వాటికి కొమ్మలు పెట్టినా, అప్పటికప్పుడు పెట్టినా గూడా కొన్ని రూట్స్ ఉన్నా కూడా వాటికి పూలొస్తాయి. కాబట్టి మనం పిలక మొక్కలున్నాయా? ఆల్రెడీ మొక్క ఆహ్, దాని రూట్స్‌ని డెవలప్ చేసుకుందా లేదా అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిలక మొక్కలు. రన్నర్స్ అంటాం కదా మనం. ఆ రన్నర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు మీకు మొక్క సర్వైవ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువగా మనం ఇలా మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఆ మట్టి గట్టిగా ఉంటుంది. గట్టిగా అంటే అది నల్ల మట్టికి ఆహ్, తో వాళ్ళు పెట్టేసి మొక్క కదలకుండా గట్టిగా ప్రెస్ చేసి పెడతారు. మీరు ఎక్కువగా నర్సరీలో ఉన్న కొనుక్కునే మొక్కలు ఏవైనా చూడండి క్లేయీ టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది. క్లేయీ టైప్ ఆఫ్ సాయిల్ ఎందుకంటే, మనకిలాగా వాళ్ళు లూజ్ సాయిల్ ఇస్తే అది పడిపోతుంది. వాళ్ళకి లాస్ అవుతుంది. అందుకని చెప్పి ఆహ్, బంకమట్టి ఏ రకమైన బంకమట్టి అయినా కావచ్చు. అలువియల్ క్లేయీ సాయిల్ అన్నా కావచ్చు, బ్లాక్ క్లేయీ సాయిల్ అన్నా కావచ్చు. అది పెట్టి మొక్క గట్టిగా నొక్కేస్తారు. ప్రెస్ చేసేస్తారు. ఆ ప్రెస్ చేసినప్పుడు అది రూట్‌కి స్ప్రెడ్ అవ్వటానికి స్కోప్ తక్కువుంటుంది. అందుకని కొన్ని రోజులు మన దగ్గర బాగానే ఉంటుంది. ఆ తర్వాత అది సర్వైవ్ కాదు. అలాగే మనం నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు పైపైన ఆగిపోతాయి. లోపల దాకా పోవు. ఎందుకంటే క్లేయీ టైప్ ఆఫ్ సాయిల్ లైక్ బెడ్ లాగా పనిచేస్తుంది. లోపల దాకా నీళ్లు వెళ్ళటానికి అవకాశం ఇవ్వదు. అందుకని చెప్పి అది ఇంకొక కారణం అనమాట. అందుకని మొక్కలకి నీళ్లు పోయటం అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళు మనకిచ్చేటప్పుడు అందులో కొంచెం ఎరువు వేసి కూడా పెట్టేసేస్తారు. ఆల్రెడీ వాటికి బోలెడన్ని హార్మోన్స్, మందులు వేసిచ్చారు కాబట్టి అవి చక్కగా బాగానే ఉంటాయి. మనం కొత్తగా ఎరువు ఇయ్యక్కర్లేదు. కానీ మనం చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే మొక్క వేళ్ళకి నీరు అందుతోందా లేదా? మొక్క ఎదుగుతోందా లేదా? అలాగే పిలక వేర్లొస్తున్నాయా? రన్నర్స్ వస్తున్నాయా లేదా? ఇవి చూసుకోవాలి. అలాగే మరొకటేంటంటే బాగా ఎండిపోతాయి. కొన్ని మనం వాడి కొన్ని మన దగ్గరకొచ్చినాక కొన్ని పూలు వాటి లైఫ్ టైమ్ అయిపోయినాక ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన పూలన్నిటిని ప్రూన్ చేసి తీసేయాలి. అది ప్రూన్ చేసి తీసేసేటప్పుడు కింద మిగిలిన ఆ పక్క కొమ్మలకి వాటికి గాలి, వెలుతురు అందుతాయి. అందులోంచి మళ్ళీ మొగ్గలొస్తాయి. ఆ మొగ్గలు వచ్చి మళ్ళీ పువ్వుగా మారతాయనమాట. వాటికి ఆల్రెడీ ఇచ్చిన బలం సరిపోతుంది. మనం కొత్తగా బలమైతే ఇవ్వక్కర్లేదు. మహా ఇవ్వాలనుకుంటే కాస్త మనము ఏ రకమైన మెన్యూర్ అయినా ఒక గుప్పెడు ఇచ్చుకుంటే చాలు. ప్రధానంగా చేయాల్సింది ప్రూనింగ్. ప్రూనింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. చామంతి మొక్కలకి ప్రూనింగ్ చాలా ఇంపార్టెంటు. ఆ పై పూలు ఎండిపోయిన కొమ్మల్ని ఇమ్మీడియేట్‌గా కట్ చేసేసి కింద ఉన్న రెమ్మలకి గాలి, వెలుతురు బాగా అందేటట్లుగా చూసుకోవాలి. అలాగే మొక్క మొదల్లో నీరిచ్చేటప్పుడు మన బకెట్ తోటో, పైప్ తోటో కాకుండా చిన్న గ్లాస్ ఒకటి పెట్టుకొని ఆ మొదళ్ళలో నీరివ్వాలనమాట.
ఇవి చాలా ఇంపార్టెంటు. మనం అది ప్రాక్టికల్‌గా చూద్దాము. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి ఇదేంటంటే, మీకొక ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైన చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చూడండి. ఇలా మొక్క ఉంటుంది కదా! సో, ఈ పోసిన నీళ్ళు పైపైనే ఆగిపోతాయి. కింద దాకా పోవు. డ్రైన్ హోల్స్ ప్రాపర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. డ్రైన్ హోల్స్ ప్రాపర్ ఉండటమే కాదు, మొక్క రూట్స్ ఇలా చూడండి. ఈ మొక్కకి రూట్స్ కింద దాకా వచ్చినాయి. మొక్క రూట్స్ కింద వరకు వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. మనం కొనేటప్పుడు మొక్క రూట్స్ కింద వరకు వచ్చినాయంటే ఆల్రెడీ ఇది పెట్టి చాలా రోజులైంది అని అర్థం. అలాంటి మొక్క తీసుకోవాలి. అట్లాగే ఈ పక్క నుంచి పిలకలు. ఈ పిలకలు వచ్చినాయా లేదా చూసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనమాట. చాలా వరకు మనం ఏం చేస్తామంటే అలా తీసుకొని వచ్చేసేస్తూ ఉంటాము. అలా కాదు. మనం ప్రాక్టికల్‌గా చూడాలి. ఇలాంటి చిన్న గ్లాస్ ఒకటి పెట్టుకొని, ఇలాంటి చిన్న గ్లాస్ ఒకటి పెట్టుకొని నీళ్ళని ఇలా తీసుకొని మనం మొక్క మొదట్లో ఇవ్వాలి. ఇలా మొక్క మొదట్లో ఇవ్వాలి. మొక్క పూర్తిగా తడిసిందా లేదా చెక్ చేసుకోవాలి. అది కవర్ అయినా కావచ్చు, కుండీ అయినా కావచ్చు. ఇలా. ఇది ఒక టెక్నిక్. ఇది ఇలా నీళ్లు బయటికి రావాలి చూడండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ లోపల మట్టి చాలా గట్టిగా ఉంది. గట్టిగా ఉంది కాబట్టి నీళ్లు పోయంగానే లీక్ అయిపోతున్నాయి. మట్టి తడవాలి. మట్టి తడవకపోతే ఈ మొక్కకి వేర్లకి నీళ్లు అందదు. అందుకని అలా లీక్ అయ్యేదాకా నీళ్లు 2, 3 గ్లాసులు నీళ్ళివ్వాలి. మొక్క మొదట్లో, మొక్క తలపైన కాదు. ఇది ఒక ప్రధానమైనది. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఇలా మనం ఒక బకెట్‌తో నీళ్లు తీసుకోవాలి. అలా బకెట్‌తో తీసుకొని మనం ఏం చేయాలంటే, ఇలా ఈ కుండీ ఉంది కదా! ఈ కుండీని మనం అలా నీళ్ళల్లో ముంచాలి. ఇలా నీళ్ళల్లో ముంచినప్పుడు ఆ మట్టి నీటిని తీసుకుంటుంది. మన కుండీ యొక్క పై భాగం నుంచి కింద భాగం వరకు నీళ్ళనేవి అందుతాయి. కింద హోల్స్‌లోంచి నీళ్లు డ్రైన్ అయిపోవాలి. అలా మనం 2 రోజులకొకసారి చేయగలిగినప్పుడు ఈ మొక్కలన్నీ చక్కగా సర్వైవ్ అవుతాయి. అదే కాకుండా ఇంతకుముందు చెప్పాను కదా! మనం అయిపోయిన కొమ్మలన్నీ ప్రూన్ చేసుకోవాలి. ఇలా ప్రూన్ చేసేసేయాలి. ప్రూన్ చేసేసినప్పుడు కింద మిగిలినటువంటి కొమ్మలకి, రెమ్మలకి గాలందుతుంది. సో, ఇవన్నీ చాలా చిన్న చిన్న జాగ్రత్తలు. ఇవి గనక ఫాలో చేయగలిగితే మన మొక్కలు సర్వైవ్ అవుతాయి. ఆ తర్వాత ఈ ప్రూన్ చేసేటప్పుడు పూలయిపోయినాక కొన్ని పెద్ద కొమ్మల్ని కట్ చేసుకొని అదే కుండీలో మీరు ఇలా పెట్టేసేసేయండి. అవి కూడా బతుకుతాయి. వీటికి మనం కేర్ తీసుకుంటాం గదా! బతుకుతాయి. అదే కుండీలో అన్నా పెట్టండి, లేదా సెపరేట్ కుండీలో కొంచెం ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్‌కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. ఎందుకంటే వర్మీ కంపోస్ట్ నీరు పట్టి ఉంచుతుంది గదా! నీరు పట్టి ఉంచినప్పుడు చామంతి మొక్క యొక్క వేర్లు కుళ్ళిపోవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇసక, వర్మీ కంపోస్టు లేదా నార్మల్ సాయిల్ వర్మి కంపోస్టు కలిపి పెట్టుకోవచ్చు. చక్కగా పెరుగుతాయి. నీళ్ళలో పెట్టుకుంటే రన్నర్స్ బాగా ఎక్కువొస్తాయి. అదే కుండీలలో కూడా మీరు ఈ పద్ధతిలో సాయిల్ లూజుగా ఉండాలి. లూజుగా ఉండాలని చెప్పి కోకోపీట్ అయితే వద్దు. ఇసక, నార్మల్ గార్డెన్ సాయిల్, వర్మి కంపోస్టు లేదా ఏదైనా మెన్యూర్ అయినా కలిపి మీరు నాటుకోండి. మొక్కలు చక్కగా సర్వ్ అవుతాయి. కొంచెం పెద్ద కొమ్మలు ఇలా పెద్ద కొమ్మలు కట్ చేసుకున్నారనుకోండి ఇలా. కాస్త పెద్ద కొమ్మ కట్ చేసుకున్నప్పుడు ఈ పూలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ పూలన్నీ వాడిపోయే స్టేజ్‌లో ఉన్నాయి. ఈ పూలన్నీ తీసేసుకొని ఈ కొమ్మని మళ్ళీ మనం చక్కగా నాటుకుంటే బతుకుతుంది. తర్వాత ఏప్రిల్ దాకా మీకు పూలు రావాలి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా! ఈ చామంతి మొక్కలు పొద్దు తక్కువ కాలంలోనే పూస్తాయి. పొద్దు తక్కువ కాలం మనం క్రియేట్ చేయగలగాలి. అలా క్రియేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనము జాన్యువరి ఎండ్‌కొచ్చేసాము. ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. ఎండ గూడా పెరుగుతోంది. సో, చామంతి మొక్కలకి ఫుల్ డే ఎండ పడకుండా చూసుకోగలిగితే మీకు ఏప్రిల్, మే వరకు పూలొస్తూనే ఉంటాయి. ఈ మిగిలిపోయిన బడ్స్ అన్నీ పూలవుతూ ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే వీటిని వెస్ట్ సైడ్
గోడ ఉండేటట్లుగా ఆ గోడ కింద పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇటువైపు వెస్ట్ సైడ్. సో, ఈవినింగ్ ఇటువైపు నుంచి నాకు బిల్డింగ్ నీడ పడి ఇక్కడ నీడొచ్చేస్తది. ఈ ఈ 12 తర్వాతంతా ఇక్కడంతా నీడొచ్చేసేస్తుంది. సో, హాఫ్ డే ఎండ పడుతుంది. హాఫ్ డే నీడ పడుతుంది. అలాంటి ప్లేస్‌లో పెట్టుకుంటే ఈ మొక్కలు మనకి ఏప్రిల్ దాకా పూలొస్తాయన్నమాట. ఇవన్నీ చాలా చిన్న టెక్నిక్సు. ఇవి ఫాలో చేస్తే ఆహ్, మనం మంచి చామంతి పూలను తీసుకోవచ్చు. అలాగే వీటికి ఎక్కువగా మనకి మిన్నల్లులు నల్లటి పురుగులు మాత్రమే వస్తాయి. మిగతా పురుగులు పెద్దగా ఉండవు. పువ్వులో పురుగొస్తుంది. అవి రాకుండా మనం కొంచెం వేప నూనె చల్లుకుంటే చాలు. సో, మొక్కలు పచ్చగా ఉండాలంటే కాస్తంత ఒక లీటర్‌కి ఒక స్పూన్ మెగ్నీషియం సల్ఫేట్ కలిపి స్ప్రే చేసేసుకోవచ్చు. స్ప్రే చేసుకుంటే మొక్కలు పచ్చగా ఉంటాయి చక్కగా. ఇవన్నీ చాలా చిన్న చిన్న టిప్స్. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు చూస్తే ఇలా చెప్పే టిప్స్ అన్నీ మీకు తెలుస్తాయన్నమాట. ఎక్కువ మంది ప్రాబ్లమ్ ఇదే వందలు వందలు పెట్టి కొంటున్నాము సర్వైవ్ అవ్వటం లేదని. ఇంకొక చిన్న మాట చెప్తాను చివర్లో. బయట నర్సరీ మేళాలో నేను కూడా వెళ్ళాను. వందలు వందలు ఖరీదున్నాయి. రోడ్ సైడ్ నర్సరీలో. రోడ్ సైడ్ నర్సరీలో ఒక పెద్ద మొక్క అయితే గనక మాక్సిమం కాస్ట్ రూ. 80. అలాగే మీకు ఇలాంటి కుండీలో, ఇలాంటి కుండీలో ఉన్న మొక్కలు రూ. 50. అలాగే ఇలాంటి కవర్‌లో ఉన్న మొక్క అయితే రూ. 30 మాత్రమే. సో, మీరెక్కడైనా రోడ్ సైడ్ నర్సరీలో రూ. 10 అటు ఇటుగా ఈ ప్రైస్‌లో కొనేసుకోవచ్చు. బోలెడన్ని మొక్కలొస్తాయి. సో, ఈ చిన్న టెక్నిక్స్ అనమాట. అల్టిమేట్‌గా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో, మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. నాకొచ్చే ఎక్కువ కంప్లెయింట్ ఏంటంటే మొక్కలు క్లియర్‌గా కనిపించట్లేదు అని. ఆహ్, కారణం ఏంటంటే నేను స్టాండ్ పెట్టి వీడియోస్ తీస్తుంటాను. అందుకని చెప్పి ఒక్కొక్కసారి క్లారిటీ ఉండట్లేదు. ఆ ప్రికాషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.